వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి దినపత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ కార్యక్రమం. నా పేరు సతీష్ చంద్ర. టు బీ ఆర్ నాట్ టు బీ, అటా ఇటా, రాష్ట్రపతి పాలన, ప్రజాప్రభుత్వమా, వెంటనే ఎన్నికల, 6 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల, కిరణ్ పార్టీ వెంటనే పెడతారా తర్వాత పెడతారా అన్ని ఈ మొత్తానికి ప్రశ్నార్థకాలతోనే ఈవేళ దినపత్రికల వార్తలన్నీ నిండిపోయాయి. ముందుగా ఈనాడు ఊగిసలాట, రాష్ట్రపతి పాలన, ప్రభుత్వ ఏర్పాట, రెండింటిలో ఏది లాభదాయకం, ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం, ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వం ఉంటేనే మేలుంటున్న నేతలు, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎన్నికల వాయిదా లేనట్లే, నేడు సీమాంధ్ర నేతలతో దిగ్విజయ సంప్రదింపులు, అదనంగా మరింత ప్యాకేజీ కొనున్న మంత్రులు, చిరుకు రాష్ట్రపతి ఆహ్వానం అంటూ వార్తను తీసుకుంది. లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు ఉండవు, విభజన ప్రక్రియ వల్లే పీటీఐ వార్తా సంస్థ కథనం అంటూ ఒక క్వశ్చన్ మార్క్ వార్తను తీసుకుంది. అట్లాగే తగిన సమయంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై సంప్రదింపులు జరుపుతున్నాం, ప్రభుత్వానికి పనిచేసేంత సమయం ఉంటుందా, కిరణ్ సహా వీడిన వారంతా పార్టీలోకి రావాలి, బహిష్కృత ఎంపీలు కోరితే సానుభూతితో పరిశీలిస్తాం, తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు, 2 సభ్యుల తెరాసతో బిల్లు ఆమోదం సాధ్యమయ్యేదా అంటూ దిగ్విజయ్ కొత్త ప్రశ్నలు లేవనెత్తారు. అట్లాగే సిఎస్ మహంతికి ఢిల్లీ పిలుపు, రేపు కేంద్ర హోంశాఖ సమావేశం, విభజన తేదీ ఖరారుకి అంటున్న ఊహాగానాల మీద వార్త తీసుకున్నారు. అట్లాగే కేసీఆర్ ముఖ్య బాధ్యతలు అప్పగిస్తే విలీనానికి అభ్యంతరం లేదు, టీఆర్ఎస్ నేత బి వినోద్ స్పష్టీకరణ వార్త తీసుకున్నారు. అట్లాగే కథం తొక్కిన అంగన్వాడీలు, సోమవారం హైదరాబాద్లో ఇందిరా పార్కుకు ర్యాలీగా తరలివస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ఫోటోగ్రాఫ్ని తీసుకున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ని ప్రధానంగా తీసుకున్నారు. ఆంధ్రను తుక్కు నుంచి నిర్మించాల్సిందే, సీమాంధ్ర నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, కొత్త రాజధాని నిర్ణయం గెలిచే ప్రభుత్వానికి వదిలేయాలి, కిరణ్, కేసీఆర్, జగన్లకు అధిష్టానం అంటూ ఒక వార్తను క్యారీ చేసింది. అదేవిధంగా మార్చి 2న రాజమండ్రిలో కిరణ్ పార్టీకి శ్రీకారం, పార్టీకి 4 పేర్లు పరిశీలన, ఖమ్మం, హైదరాబాద్లోనూ పోటీ వచ్చేనా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ వార్తను తీసుకుంది. ఇక సాక్షి విషయానికి వస్తే చివరి సీఎం ఎవరు అంటూ ఒక ప్రశ్నార్థకమైనటువంటి వార్తను తీసుకుంది. ఇక జీవిత లక్ష్యాన్ని 15 ఏళ్లలో సాధించారు, తెలంగాణ సాధనలో మీ నిబద్ధత, కృషి అభినందనీయం, కేసీఆర్ని ప్రశంసలతో ముంచెత్తిన రాష్ట్రపతి ప్రణబ్ అంటూ ఒక వార్తను తీసుకుంది. అట్లాగే కిరణ్కి షాకు అనేటువంటి ఒక వార్తని, కొత్త రాజకీయ పెట్టేందుకు సిద్ధమైన కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నేతల నుంచి సహకారం లభించట్లేదంటూ ఒక వార్తను తీసుకుంది. ప్రత్యేక హోదా 15 ఏళ్ళు ఇవ్వాలంటూ జగన్ చేసిన డిమాండ్ ఇందులో క్యారీ చేసుకుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే చివరి సీఎం చిరు క్వశ్చన్ మార్క్ వార్త వేసింది. ధీటుగా పోటీ ఇస్తున్న కన్నా, బొత్స, ప్రభుత్వ ఏర్పాటుకే కాంగ్రెస్ నిర్ణయం, ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు, కాపులను వీసీలో చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసినట్టు అవకాశం ఉందంటూ కూడా క్వశ్చన్ మార్క్ వార్త ఇచ్చింది. దాంతో విలీనమే అనేటువంటి ఒక వార్తని, కాంగ్రెస్లో కేసీఆర్కి కీలక బాధ్యత, పార్టీ విజయ సారథ్యం ఆయనకే, అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో పాత్ర, ఇరు పార్టీల మధ్య అవగాహన అంటూ వార్తని, అట్లాగే మా పార్టీ ప్రజల కోసం అంటూ, యువత, ఉద్యోగులు, మహిళల లక్ష్యం అంటూ, కొత్త పార్టీపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నట్టు కిరణ్ అంటూ ఒక వార్తను తీసుకుంది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రపతి పాలన అంటే స్పష్టంగా రాసేసింది. నేటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం అంటూ క్వశ్చన్ మార్క్ వేసింది. రాష్ట్ర గవర్నర్ సిఫారసు అదే, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు లేనట్లే, తొలుత ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు, చిరంజీవికి పగ్గాలిస్తారని ప్రచారం ఉన్నా నేడు ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ అవుతుంది. ఆహ్వానం పంపిన దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వం మకాం వేసినట్టుగా ఒక వార్తను తీసుకుందాకే. ఇక సాధించావు కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ అధినేతకు రాష్ట్రపతి అభినందన మీద కూడా ప్రధానంగా వార్తను తీసుకుంది. అట్లాగే విలీనమా పొత్త, త్వరలో స్పష్టత వస్తుందన్నటువంటి దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్ కూడా తీసుకుంది. ప్రాథమిక స్థాయిలోనే కేసీఆర్తో చర్చలు, రాష్ట్రం ఇస్తే విలీనం చేస్తానని ఆయనే చెప్పారు, తెలంగాణపై మాట నిలబెట్టుకున్నాం రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అంటూ వార్తను తీసుకుంది. అట్లాగే ఢిల్లీలో బయోటెక్ల జోరు, మేడంను కలిసిన డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ బొత్స, ఏఎం ఖాన్ కూడా అంటూ వరుస భేటీలతో దిగ్విజయ్ బిజీ. రాష్ట్రపతి పాలన, ప్రభుత్వ ఏర్పాటుపై ఆరా సర్కారు కొనసాగించాలన్న నేతలు, ప్రణబ్తో ప్రధాని సమావేశంతో ఢిల్లీలో జరిగిన హల్చల్ మీద ఒక వార్తను తీసుకుంది. అట్లాగే ధీరవంతి ఈశ్వరీబాయి వర్ధన్ సందర్భంగా ఆమె కుమార్తె రాష్ట్రపతి మంత్రి గీతారెడ్డి సోమవారం సికింద్రాబాద్లోని ఈశ్వరీబాయి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఫోటోగ్రాఫ్ను కూడా క్యారీ చేసింది. ఇక ఆంధ్ర భూమి విషయానికి వస్తే విలీనంపై కసరత్తు, రాహుల్తో కేసీఆర్ మంతనాలు, షరతులు పెట్టిన టీఆర్ఎస్ అధినేత, ప్రాథమిక చర్చలు జరిగాయన్నటువంటి దిగ్విజయ్ సింగ్ అంటూ ఒక వార్తను టీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనంపై సంబంధించిన వార్తను తీసుకుంది. అట్లాగే లాలూపై తిరుగుబాటు, 13 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై, నిలువునా చిల్లిన ఆర్జేడీ, బీహార్లో నాటకీయ పరిణామం అంటూ ఒక జాతీయ వార్తను కూడా ప్రధానంగా తీసుకుంది. ఇక విశాలాంధ్ర విషయానికి వస్తే సీఎం బ్యాటిల్ అధిష్టానం, ఢిల్లీలో మకాం వేసిన సీమాంధ్ర తెలంగాణ ప్రజాప్రతినిధులు, తెరపైకి నాదెండ్ల, చిరంజీవి, బొత్స, కన్నా, ఆనం వెనక్కి అంటూ క్వశ్చన్ మార్క్ వేసింది. అట్లాగే విభజన తర్వాత ఎన్నికలు, ఉమ్మడి రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికలు, పీటీఐ కథనాన్ని తీసుకుంది. వచ్చే కేబినెట్ సమావేశంలో రాష్ట్రపతి పాలన నిర్ణయం అనేటువంటి వార్తను తీసుకుంది.
ఇక సూర్య విషయానికి వస్తే నేడు సస్పెన్స్కు తెర అంటూ రాష్ట్రపతి పాలన కొత్త ప్రభుత్వం నేడు సీమాంధ్ర నేతలతో దిగ్విజయ్ కీలక భేటీని వార్తను తీసుకుంది. విలీనంపై ఉత్కంఠ తదుపరి చర్చలకు సోనియా ఆదేశం మరో వార్తను తీసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వస్తానంటే మేము వద్దంటామా అని దిగ్విజయ్ సింగ్ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డికి ఒక చిన్న గేలం వేసినట్టుగా అటు ఇటు గేలం అటు కౌంటర్ అంటూ ఒక వార్తను తీసుకుంది. ఇక జాతీయ దినపత్రికల విషయానికి వస్తే కాంగ్రెస్ రీచెస్ అవుట్ టు టీఆర్ఎస్, ఎల్జేపీ కాసింగ్ అప్ టు బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక లాభం ఒక నష్టం. టీఆర్ఎస్ దగ్గరకు వస్తే లోక్ జనశక్తి పార్టీ విడిచి బీజేపీకి వెళ్తున్నటువంటి వార్తను తీసుకుంది. అట్లాగే ప్రణబ్ ప్రామిసెస్ హెల్ప్ ఫర్ టీ డెవలప్మెంట్, అంటే తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తానంటూ ప్రణబ్ ముఖర్జీ చేసినటువంటి వాగ్దానాన్ని ప్రధానంగా తీసుకుంది. ఇక ది టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కాంగ్రెస్ మే స్టే క్లైమ్ టు ఫార్మ్ నెక్స్ట్ గవర్నమెంట్. సో మరుసటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సంసిద్ధంగా ఉన్నట్టుగా, అట్లాగే హంట్ ఫర్ న్యూ సీఎం ఫ్రమ్ సీమాంధ్ర, కన్నా, చిరు, మనోహర్ అమాంగ్ ఫ్రంట్ రన్నర్స్. ఓకే, సీమాంధ్రలోనే ముఖ్యమంత్రిని అభ్యర్థిని వెతుకుతున్నట్టుగా అందులో కన్నా, చిరు, మనోహర్ దాంతో పాటుగా ఉన్నట్టుగా ఉన్నారు. అట్లాగే పార్టీల యొక్క బలాబలాల్ని ఇంతకుముందు 294 ఉన్నట్టయితే ఇప్పుడు ఖాళీ అయినటువంటి స్థానాలు తీసేస్తే 279 స్థానాలు, ఇప్పటికీ కాంగ్రెస్కు 146 స్థానాలు ఉంది. అట్లాగే టీఆర్ఎస్ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 17 స్థానాలు కలిస్తే చాలా సౌకర్యవంతంగా ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన వైపు వెళ్లాల్సిన అవసరం లేదంటూ ఒక వార్తను క్యారీ చేసింది. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే కాంగ్రెస్ టీడీ యునైట్ టు డిలే స్టేట్ పోల్. సో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్ర ఎన్నికలని వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి ఒక వార్తను తీసుకుంది. అట్లాగే కాంగ్రెస్ హోల్డ్స్ ఆఫ్ ఆన్ ప్రెసిడెంట్ రూల్. సో ప్రెసిడెంట్ రూల్ పట్ల కొంచెం పట్టు సడలినట్టుగా అనిపిస్తోంది. అలాగే పార్టీలకు బలాబలాలను కూడా ఇక్కడ ఈ పత్రిక కూడా క్యారీ చేసింది. ఆర్ బాబూస్ రెడీ అంటూ బ్యూరోక్రాట్స్ రెడీగా ఉన్నారా అనేటువంటి ప్రశ్నను కేంద్రం, అట్లాగే కిరణ్ మే గెట్ టు పిక్ సిఎస్ అని చెప్పేసి. సో అట్లాగే మహంతికి సంబంధించినటువంటిని మారుస్తారా లేదన్న వార్త మీద కూడా ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంది. ఇవి నేటి దినపత్రికలో వచ్చిన ప్రధానమైన అంశాలు. వీటి మీద లోతుగా చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి సీనియర్ పాత్రికేయులు విశ్లేషకులు శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, సో టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ గారు కరీంనగర్ నుంచి లైవ్లో ఉన్నారు. ఇవాళ మొత్తానికి రాష్ట్ర ఎన్నికలు 2 ప్రాంతాల్లో జరుగుతాయా, వేరువేరుగా జరుగుతాయా అనేది పక్కకు పోయి అసలు వెంటనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా, 6 నెలల తర్వాత జరుగుతాయనేటువంటి పీటీఐ కథనం తర్వాత నిన్నంతా కూడా ఊహాగానాలకు తెరలేచాయి. అది కాకుండా ఇవాళ బహుశా రాష్ట్రపతి ఎన్నికలకి అట్లాగే రాష్ట్రంలో ఎన్నికలకి ఇంతవరకు కూడా రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు వచ్చాయనేటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజ్యాంగపరమైన అడ్డంకులు కాకుండా పార్టీల యొక్క రాజకీయ అవసరాలే ఈ 6 నెలల తర్వాత ముందనేది నిర్ణయిస్తారనేటువంటి అభిప్రాయంతో పత్రికలు రాశాయి. అది ఎంతవరకు నిజం? శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఒక 6 మంత్స్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంది, ముఖ్యంగా సీమాంధ్రలో బాగా దెబ్బతిన్నాం అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో రాష్ట్రపతి పాలన అయినట్టయితే 6 మంత్స్ డిలే చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఇంకొక ఆప్షన్ కూడా ఈ ప్రాంతం నుంచి అప్పటికైనట్టయితే తెలంగాణలో తెచ్చుకున్నటువంటి వేడి చల్లారిపోతుంది, వెంటనే పెడితే అక్కడ ఉండేటువంటి బాధ తీరదు. కాబట్టి సో టు బీ ఆర్ నాట్ టు బీ అనేటువంటి సిచ్యుయేషన్లోకి కాంగ్రెస్ వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. ఇది సాధ్యమేనా? అదే ఇప్పుడున్న డైలమా అదే వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోనో వెంటనే జరిపితే ప్రయోజనము అనేది, ఆంధ్ర ప్రాంతంలోనేమో ఎంత డిలే చేస్తే అంత కొద్దిగా ఆవేశాలు తగ్గిపోతాయి అనే భావం ప్రబలంగా ఉంది. ఏదైనా ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేయటము అంటే 6 మాసాలు వాయిదా వేయటం అంటే ఖచ్చితంగా మళ్ళీ రీఆర్గనైజేషన్ డీలిమిటేషన్ని యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే దానికి ఏమన్నా కారణం కనిపిస్తుంది తప్ప మరో రకంగానైతే ఎక్కడ కారణం అంటే దాన్ని వంకగా ఉపయోగించుకుంటారా లేకపోతే నిజంగా అవసరమే చేస్తారంటారు? రీజనబిలిటీ వస్తుంది. ఎందుకు డిలే చేస్తున్నారంటే అంతే తప్ప ఇది ఏదైనా ప్యూర్లీ రాజకీయ ప్రయోజనాలు బేరీజ్ వేసుకుని దీన్ని డిలే చేయటమైనా కానివ్వండి, లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత మళ్ళీ ఈ డీలిమిటేషన్కి వెళ్ళటము అనే కారణం పెట్టుకుంటే కొంత కన్విన్సింగ్గా అవును కదా అనే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇప్పటికే
ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఇన్ని రోజులు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా పొడిగించుకుంటూ పోవటం అనేది సమంజసమైనటువంటి ఇది వైఖరి. ఎలక్షన్ కమిషన్ చేతులకు అప్పుడే వెళ్ళదు. ఇప్పుడు ప్రస్తుతం అయినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్సే దీని మీద డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు. అది పూర్తిగా నిజము. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళి నోటిఫికేషన్ చేసిన తర్వాత, షెడ్యూల్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారంగా ఫస్ట్ వీక్లో 6వ తారీఖు 7వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ ప్రకటిస్తారు అన్న భావం వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచే తప్ప ఇప్పటి నుంచి వారి చేతిలో ఏం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం కూడా చాలా ఆలస్యంగా జరిగితే బాగుంటుంది, కొంచెం 6 నెలలు మంచిదే, మాకు కొంచెం రిలీఫ్ వస్తుంది, రెండు వైపులా రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితులు ఉందంటారు. మేము ఆ రకంగా మేము భావించడం లేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీగా 2 ప్రాంతాల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం. తీర్పు ప్రజలు ఈ రకంగానే ఇవ్వనివ్వండి. ఎందుకంటే ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడినా కానీ పాలన వైపు దృష్టి సారించడానికి వీలుంటుంది. రెండవది, తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అస్తవ్యస్తంగా మారిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికలు తక్షణం జరిగితేనే బాగుంటుందని అనుకుంటాం. కానీ రెండోది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజును కూడా చివరి నిమిషం దాకా అధికారాన్ని వదులుకునే అవకాశం కాంగ్రెస్కి ఉండదు. అది మనకు జగమెరిగిన సత్యం. రెండవది, ఇక్కడ ఇప్పుడు అని చెప్పినట్టు డీలిమిటేషన్ కోసం ఏదైనా లేట్ అవుద్దా అనేది సహేతుకంగా కనిపించే ప్రయత్నం ఉండొచ్చు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం షెడ్యూల్ 3rd, 4th అనేటువంటి మాట పలు సందర్భాలుగా కంటిన్యూగా ప్రకటన చేస్తూనే వస్తున్నది. అయితే రాజకీయ ప్రయోజనాలు ఆశించాలంటే మరి ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాకపోతే ఇంత డిలే ఎందుకైంది? ఇంత డిలే కావడానికి కారణం ఏంటి? ఏ పార్టీ అయినా ఇచ్చేటప్పుడు నష్టపోతే లాభం ఎంత ఉంటుందనేది చూసుకుంటుంది అధికారంలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు అంటున్నారు. కానీ 3 నెలల అధికారం కన్నా 5 ఏళ్ల అధికారం ఇంపార్టెంట్గా ఉంటుంది కదా. 3 నెలల 5 ఏళ్ళు ఇస్తారా? ప్రజలు నిర్ణయిస్తారు. అది మేము కూడా ఒకప్పుడు అట్లా అనుకొని పోయినాం కదా. ఏమైంది చూసినాం మేము కూడా. అప్పుడే ప్రజలు న్యాయ నిర్ణేతలు ఆ టైంలో వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారనేది ఆ చివరి నిమిషంలో చెప్తారు తప్ప అయితే డెఫినెట్గా రాజ్యాంగపరంగా ఇప్పుడు అన్న చెప్పింది కాకుండా ఎస్టీ రిజర్వేషన్ షుడ్ బి క్యాల్కులేటెడ్ అకార్డింగ్ టు ద డివైడెడ్ స్టేట్స్ అనేది కూడా మనకు బిల్లులో ఉన్నట్టుగా పునర్విభజన కూడా ఉంది. కాబట్టి దాంట్లో ముఖ్యం ఇప్పుడు పునర్విభజన అనేది కాన్స్టిట్యున్సీ పెంచడం కంటే కూడా ఇంకొక క్లాస్ కూడా ఉన్నట్టుంది. ఏదంటే ఎస్సీలకు కానీ అప్పుడు టోటల్ స్టేట్ని యూనిట్గా తీసుకున్నారు. డివైడెడ్ స్టేట్స్ని తీసుకొని చేయాలా అనేటువంటిది కూడా ఉన్నట్టుంది. దానికోసం కూడా ఏదైనా డిలే కావడానికి ఆస్కారం ఉందేమో. కానీ అందుకే 2 రాష్ట్రాల్లో కలిపి ఎన్నికలు జరిపి తర్వాత డివిజన్ పెడదామనేటువంటి ఆలోచన వస్తే రావచ్చు ప్రభుత్వానికి. ఎట్లా జరిగినా కానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గారు, అట్లాగే లైవ్లో భారతీయ జనతా పార్టీ నేత నాగన్ జనార్దన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారిని అడిగే ముందుగా రాజేందర్ గారు, వెంటనే ఎన్నికలు జరగడం, తర్వాత 6 నెలల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరగడం అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక 6 నెలల తర్వాత ఎన్నికలు జరిగితే తెలంగాణలో వేడి చల్లారిపోతుంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. సో ఆ వేడి మీదే జరిగితే మంచిది అనేటువంటి కాంగ్రెస్ యోచన ఉంటుందా? అది తెలంగాణ ఇచ్చిన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత అయినా కృతజ్ఞత ఉంటుంది అనుకుంటున్నారా? వేడి చల్లారుతుంది అని గత చిన్నగా తెలంగాణ అంశాన్ని చూడాల్సిన లేదు. ఎందుకంటే 60 సంవత్సరాలు నలిగిపోయినటువంటి ఈ ఇష్యూ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది. దానికి ఏదో 6 నెలలు సంవత్సరం అయితే తగ్గిపోతుంది అనేది భావం లేదు. రెండవ మాట ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి కోరుకునేది తక్షణమే 2 రాష్ట్రాలు ఏర్పడి 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అదే అవుతుందని చెప్పి, అమలు అవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మూడో అంశం ఏంటంటే, ఇవాళ రాజకీయ ప్రయోజనాలు డెఫినెట్గా రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు చూస్తాయి. రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఏం చూడవు. మేము 2001లోనే రాజకీయ అవసరాలే రాష్ట్రాల ఏర్పాటుకు సోపానం అని చెప్పి రాసుకున్నాము మేనిఫెస్టోలో. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో
ఖచ్చితంగా అవే రూల్ చేస్తాను. అది ఇలా కలర్ కనపడతా ఉంది. ఢిల్లీలో అందరు కూడా నంబర్ గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా భారతీయ జనతా పార్టీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా ఎవరైనా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ గేమ్ అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ దాన్ని ఎవరు కాదనే పరిస్థితి ఉండదని మేము భావిస్తాం. ఓకే. సో నాగం జనార్దన్ రెడ్డి గారు, వెంటనే ఎన్నికలు జరగడం అనే దాని మీద కానీ లేదా 6 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం అనే దాని మీద కానీ బీజేపీ యొక్క ప్రాస్పెక్ట్స్ 2 ప్రాంతాలలోనూ ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఇది మనం అడిగితే కలిసి పెడతారని కానీ ఇప్పుడు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు షెడ్యూల్డ్ గా జరగాల్సేందుకు ఇప్పుడు అసెంబ్లీకి ఇంతకుముందు లోక్సభ కలిసే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. వీఆర్ రెడీ. ఓకే. రవి గారు, అంటే 2 ప్రాంతాలలోనూ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనలో భాగంగా అంటే ఒకవేళ 6 నెలలు కనుక టైం ఇచ్చినట్టయితే సీమాంధ్రలో రికవర్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ తిరిగి కొంతైనా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది అని అంటూ అందులో భాగంగానే మళ్ళీ ఒక కొత్త ఎక్సర్సైజ్ కూడా, ఒక సామాజిక వర్గాన్ని ఆకర్షించేటువంటి ఎక్సర్సైజ్ కూడా సీమాంధ్రలో చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో కాబట్టి మీరు ఎట్లా అనుకుంటారు? 6 నెలల తర్వాత జరిగినట్టయితే మరి కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చిన వేడి ఫ్రెష్నెస్ కోల్పోదా తెలంగాణలో? అసలు ఈ 6 నెలల తర్వాత ఎలక్షన్లు అనేది ఒక రూమర్ మాత్రమే తప్ప దానికోసం ఎవరు అది ఒక ఆలోచన కొంతమంది తీసుకున్నటువంటి ఆలోచన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి కానీ ఎక్కడ కూడా 6 నెలలు ఆగుతారు అనేటటువంటిది ఎక్కడ లేదు. అందువల్ల ఎన్నికలు కంపల్సరీగా షెడ్యూల్ టైం ప్రకారం పార్లమెంటు అసెంబ్లీ కలిసి జరిగేటటువంటి అవకాశం ఉంది. డీలిమిటేషన్స్ అవన్నీ జరిగితే అవి దాని తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలు అయిన తర్వాత నెక్స్ట్ టైం జరిగే దాంట్లో డీలిమిటేషన్ జరుగుతుంది అని అనుకుంటున్నాను. అపాయింటెడ్ డేట్ అంటే ఈ రోజు నుంచి విడిపోయింది అని చెప్పేటటువంటి డేటు అది లేట్ అయినా కూడా 2 రాష్ట్రాలు విడిపోయి 2 ముఖ్యమంత్రులు లేకపోతే 2 ప్రభుత్వాలు ఏర్పడక ముందు జరిగిన ఎన్నికలైనా అవి 2 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలానే ఉంటాయి. తెలంగాణ సపరేట్గా ఉంటుంది, ఆంధ్రాకి ఆంధ్రాగా. ఎందుకంటే ఏ ఏరియా డీలిమిటేషన్ అనేది ఇంతకుముందు తెలంగాణలో ఏముందో అదే మళ్ళీ పక్కకు తీసుకుని దాంట్లో ఎన్నికలు పెడతారు. అక్కడ ఆంధ్ర రాయలసీమ జరుగుతుంది, అక్కడ ఎన్నికలు జరుగుతాయి. అయితే డీలిమిటేషన్ తీసుకోవడం వల్ల కొంత సోషల్ జస్టిస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా? అన్ని సోషల్ జస్టిస్ జరిగింది. ఎందుకంటే పాపులేషన్ వైజ్ ఎస్టీలకి ఎస్సీలకి సీట్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియని ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు, దీని తర్వాత చేస్తారని అంటున్నారు. ఓకే. శ్రీనివాసరెడ్డి గారు, ఇంకొక వాదన కూడా ప్రధానంగా చోటు చేసుకుంటుంది. అదేంటంటే పాపులర్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం పెట్టాలన్నాడు. అంటే రెండింటి మధ్య ఊగిసలాడుతున్నట్టు కొంచెం టైం అనేది తీసుకోవాలంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. అట్లా కాకుండా పాపులర్ గవర్నమెంట్ ఉంటే ఒకవేళ సీమాంధ్రలో ఇంకొక రకమైన మైలేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అని కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా ఉంది. మరి ముఖ్యంగా డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడంలో భాగంగా సీమాంధ్రలో ఒక సామాజిక వర్గాన్ని, ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే కాపు సామాజిక వర్గాన్ని రూపిన్ చేస్తున్నారు. సో ఆ 3 నెలలైనా సరే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కనుక కూర్చోబెట్టినట్లయితే కొంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది అనే దాంట్లో ఒక వార్త వస్తుంది. దానిలో భాగంగానే బహుశా చిరంజీవి, కన్నా ఇట్లాంటి వారి పేర్లు, బొత్స అట్లా పేర్లు వచ్చాయి. సో అలాగే చిరంజీవికి ఇవాళ రాష్ట్రపతి నుంచి పిలుపు వచ్చింది అనేటువంటి ఒక వార్త కూడా ఇవాళ మనం ప్రధానంగా చోటు చేసుకుంది. ఇది పాపులర్ గవర్నమెంట్ పెట్టడం అనేది కాంగ్రెస్ పెట్టడం వల్ల 2 ప్రాంతాల్లో ఉండే ఇంపాక్ట్ ఎట్లా ఉండిపోతుంది ఒక విశ్లేషకులుగా చెప్పండి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్న పాపులర్ గవర్నమెంటు రాష్ట్రాల్లో పాపులర్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో అధికారంలో ఉన్న పార్టీ తనకు మెజారిటీ ఉన్న స్థితిలో, పరిపాలిస్తున్న స్థితిలో 2 రాష్ట్రాలు చేసినప్పుడు 2 ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవటానికే ప్రయత్నిస్తాయి. అది సామాజికంగా కానీ పొలిటికల్గా కానీ ఒక సరైన విధానం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ఇచ్చిందన్న సంతోషమే తప్ప వ్యవహరిస్తున్న తీరు ఆమోదయోగ్యంగా లేదు ప్రజలకి. అందువల్ల ఇప్పుడు కూడా ఇన్ని రోజులు ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత ఇన్ని రోజుల పాటు ఏ చర్య తీసుకోకుండా ఉండటం అనేది కూడా సమంజసమైన. గతంలో అనేక సార్లు చూసాం, దేశంలో ఒక్కరోజు పెట్టింది
బీహార్లో రాష్ట్రపతి పాలన ఓన్లీ 1 డే. అలాంటి సంఘటనలు ఉన్న తరుణంలో హాయిగా రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏ ఎక్సర్సైజ్ అయినా చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పాపులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కానీ ఈ రకమైనటువంటి తీరు మాత్రం ఏమాత్రం సమంజసం కాదు. వెంటనే రాష్ట్రపతి పాలన విధించండి. మీకు కావాలంటే అధికార పార్టీ మెజారిటీ ఉంటే హాయిగా ప్రభుత్వాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రం ఉమ్మడిగా ఉండి ఒక రాష్ట్ర పరిపాలన ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఈ మాత్రం పనిని కూడా చేయలేని స్థితిలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఎవరికి అర్థం కాదు. కానీ పెద్ద డ్యామేజ్ ప్రిపేర్ అయ్యి తెలంగాణ ఇచ్చింది కదా. డ్యామేజ్ కాదు, సీమాంధ్రలో డ్యామేజ్ అసలు కానే కాదు. ఇవాళ పొలిటికల్ అడ్వాంటేజ్ అని ఎవరైనా తిట్టొచ్చు, చేయొచ్చు. ప్రభుత్వాలు చేసే ప్రతి చర్య దాంట్లో రాజకీయమే ఉంది. ఒక జీవో తీసినా, ఒక యాక్షన్ తీసుకున్నా, ఒక ప్రజానుకూల నిర్ణయం చేసినా అది పొలిటికల్ నిర్ణయాలు ఇవన్నీ. ఇవాళ ఈ 60 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చేస్తే రాజకీయంగా అనే విమర్శ చేయొచ్చు. కానీ అన్నిటినీ ఆ కొలమానంతో చూడటానికి వీలు. ఓకే, ఇప్పుడు చేస్తున్న పని మాత్రం అచ్చంగా కాంగ్రెస్ చేస్తున్న పని రాజకీయ బేరీజ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ రకం రాజీనామా చేసిన తర్వాత ఆమోదించడానికి 4 రోజులు, ఆ తర్వాత గవర్నమెంట్ కేర్ టేకర్ గవర్నమెంట్ 1 నెల రోజులు ఎక్కడైనా ఉంటుందా? సాంప్రదాయమైనా? అందుకని ఇది మంచిది కాదనేది. ఓకే, ఒక ముఖ్యమంత్రిని అభ్యర్థిని ముందుకు తీసుకురావాలంటే లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలి. బహుశా డివైడెడ్ హౌస్గా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందా? మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పాపులర్ గవర్నమెంట్ వస్తే బాగుండదని కోరుకుంటున్నారా? ఒక ప్రతిపక్షంగా ఎట్లాగా మీ అభిప్రాయం? మేము మొదలే చెప్పాం కదా, తెలంగాణలో రకరకాల విన్యాసాలు కావచ్చు, రకరకాల పద్ధతులు కావచ్చు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళ పోరాటం ఫలితంగా మనకు తెలంగాణ రావడం జరిగింది. దాని బెనిఫిట్ ఎవరు తీసుకోవాలా అనేదే చర్చ గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఉదాహరణకు తీసుకోండి, తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం మొన్నటిదాకా కాదన్నారు. సరే, ఇప్పుడు విలీనం వైపు కాదని మళ్ళీ అంటున్నారు. ఈ వార్తలన్నీ చూస్తుంటే ఎవరి స్టెప్ ఎటువైపు పడుతుందో తెలియని పరిస్థితి మళ్ళీ గందరగోళం. సరే, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ యొక్క పార్టీ మేనిఫెస్టోలు, పార్టీ క్యాడర్ యొక్క ఆలోచన, పార్టీ బ్యూరో ఆలోచన కావచ్చు, కాదనం. కానీ ఇదే మొదలు జరుగుంటే ఇంకా రాష్ట్రం బాగుపడేది కదా. ఓకే, ఇదే విలీనమే మొదలు జరిగితే అనేటువంటి వస్తాయి. కాబట్టి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పడి ఒక లీడర్ని ఎన్నుకోగలిగినటువంటి స్థితి ఉందంటారు మేడం? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఐ థింక్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. 2 ప్రాంతాలకు కలిపి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టి ఒక నాయకుడిని ఎన్నుకోవడం అనేది జరగలేదు. బట్ చూడాలి మరి. రాజ్యసభ ఎన్నికలప్పుడే ఇంత 2 వారింగ్గా ఉన్నప్పుడే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం చేయలేదనుకుంటారు. ఒకటి డెఫినెట్, తెలంగాణ ఇష్యూ వల్ల ఇదంతా డివిజన్ రావడం, ఇదంతా డిలే చేయడం, కాంగ్రెస్ పార్టీ డిలే చేయడము, పొలిటికల్గా మాకు లాభం లేనప్పుడు ఎందుకు చేయాలని ఎట్లయితే లాభం ఆలోచన చేసినప్పుడు వచ్చినటువంటి సమస్య ఇది. ఇప్పుడు మనం చూసినాం, రాజ్యసభలో పార్లమెంట్లో పెద్ద వార్లాగా నడిచింది. ఆ తర్వాత తెల్లారి చూస్తే అందరు కలిసి టీ తాగుతున్నారు, కలిసి భోంచేస్తారు. సో దాంట్లో అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. అది అయిపోయింది. డివిజన్ రావాలనేది డివిజన్కు ఎవరు యాక్షన్ వాళ్ళు చేసినారు తప్ప డివిజన్ తప్పదనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే కదా. 1.5-2 ఇయర్స్గా ఇంచుమించుగా. కాకపోతే ఎవరెంత బెనిఫిట్ తీసుకోవాలనేది పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా, దాంట్లో కాంగ్రెస్ పార్టీయో, తెలుగుదేశమో, టీఆర్ఎస్, ఇంకోరు ఎక్కడ తేడా లేదు. కానీ ఇంత కష్టపడ్డప్పుడు మాకు బెనిఫిట్ రావాలని టీఆర్ఎస్ కోరుకోవడం సహజం. ఎవరు కష్టపడ్డా ఇవ్వాల్సింది మేము, నష్టపోయినా కష్టపడ్డా మేము కదా అని వాళ్ళు అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీగా ప్రతిపక్షంగా మా ఆలోచనలు 2 ప్రాంతాలు మేకుంటాయి. అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆలోచన వాళ్ళు చేశారు. కాబట్టి ఆ డిలే ప్రాసెస్లో జరిగింది. ఇప్పుడు డివిజన్ తర్వాత కలిసి మాట్లాడుకోరు ఉండరు అనేది ఏముండదు. ఎందుకంటే డివిజన్ అయితే జరిగిపోయింది. ఒక 2 నెలలకు 3 నెలలకు ఏం పోయింది అని అనుకుంటే కూడా అనుకోవచ్చు. ఓకే, రవి గారు, ముఖ్యమంత్రి అభ్యర్థి 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 1 వారం కావచ్చు, ఎంతైనా కావచ్చు, ఒక ఈ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు ఇవాళ 4 ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నటువంటి పేర్లు ప్రధానంగా కాంగ్రెస్ సీమాంధ్ర నుంచే ఉన్నాయి. తెలంగాణ నుంచి డి శ్రీనివాస్ గారి పేరు, కొంత 2-3 మన రాజనరసింహ గారి పేర్లు వినపడుతున్నాయి. కానీ ఎక్కువ సీమాంధ్రలో ఉన్నాయి. అది మీరు యాక్సెప్టబుల్ మీకు? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత పాపులర్ గవర్నమెంట్ ఉండాలనే విషయంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ ఇద్దరు కూడా పాపులర్ గవర్నమెంట్ ఉండాలని అనుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డివిజన్ చేయటం అనేది జరిగిపోయింది.
అంతకుముందు వారింగ్ గ్రూప్స్ లాగా అక్కడ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఉన్నది 2-3 నెలలకే. ఈ 2-3 నెలల్లో పాపులర్ గవర్నమెంట్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలని అక్కడున్న నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కోరుకుంటారు. దానికి అనుగుణంగా ఒక ముఖ్యమంత్రిని సీమాంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఏర్పాటు సీమాంధ్రలో కనీసం న్యూట్రల్ గా ఉన్నటువంటి మంత్రులన్నా ముఖ్యమంత్రులు చేసే పరిస్థితి కాకుండా పూర్తి సమైక్యవాదం కోసమే మాట్లాడిన వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. దేని గురించి మాట్లాడినా మాకు రావాల్సింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు కూర్చొని ఒకటే అంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా ఒకటే కదా, అది అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ 2 నెలలు పాపులర్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు. దానికి ఉదాహరణ గవర్నర్ను కలిసి అడిగారు. నిన్న మొన్న తెలంగాణ నుంచి ఉన్నటువంటి నాయకులు అక్కడ ఢిల్లీలో మేమంతా ఉన్నప్పుడు పాపులర్ గవర్నమెంట్ కావాలని కోరటం జరిగింది. అంటే అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇది కూడా వెరీ టెంపరీ, ఆ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు ఉండాలనేది అది జరిగేటటువంటి ప్రక్రియ. అది మామూలుగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. రాజకీయం కోసం చేస్తున్నారు వ్యాఖ్య ఉంది. రాజకీయం అంటే ఇవాళ పాపులర్ గవర్నమెంట్ ప్లేస్ లో గవర్నర్ రూల్ పెట్టాలని చెప్పడం అనేది డెమోక్రసీలో అంత అవసరం లేదు. ఎప్పుడైతే ఈ పాపులర్ గవర్నమెంట్ని పెట్టలేని పరిస్థితి, పెట్టడానికి వీలు లేకుండా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆడ ఉన్న వాళ్ళు చేసినప్పుడు అప్పుడు అది చేయాలి. అట్లా ఉన్నప్పుడు ఎందుకు చేయాలా గవర్నర్ రూల్? ఇప్పుడు వస్తున్నటువంటి స్పెక్యులేషన్ చూస్తే కొన్ని సామాజిక వర్గాలు తుడిచిపెట్టుకుపోయే విధంగా కాంగ్రెస్ను వదిలిపెడతాయన్నటువంటి విధంగా కనపడతా ఉంది. దాన్ని ఆపడానికి చేసేటువంటి ప్రయత్నంగా కనపడుతుంది తప్ప వాస్తవంగా ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది అనే ఆలోచన కాకుండా ఆ రకంగా కనపడతా ఉంది. ఓకే రాజేందర్ గారు, ఒకవేళ పాపులర్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఒక సీమాంధ్రకు చెందినటువంటి ముఖ్యమంత్రిని, సమైక్యాంధ్రవాదాన్ని బలంగా వినిపించినటువంటి అభ్యర్థిని కనుక ముఖ్యమంత్రిగా నిలబెట్టినట్టయితే ఫ్లోర్లో మీరు టీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఇలాంటి ఊహాగానమైన ప్రశ్నలకు ఇప్పుడు తావు లేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఆల్రెడీ స్పష్టంగా ఇప్పటికే మా అన్ని రకాల విడిపోయినటువంటి ఈ ప్రాంతంలో మీరు చూసిండ్రు, అసలు కలిసి కూర్చోగలిగేటువంటి వాతావరణమే లేదు. మొన్నటి సభలోనే మేము ప్లే కార్డ్స్ పట్టుకున్నాం, ఇది చివరి సభ, అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, విడిపోదామని చెప్పి ప్లే కార్డ్స్ పట్టుకున్నాం. మళ్ళీ వాళ్ళ సమైక్య రాష్ట్ర శాసనసభ ఐక్యంగా కూర్చొని చర్చించుకొని ప్రభుత్వాలు నడిపే పరిస్థితి లేదు లేదు లేదు. రెండో అంశం ఏంటంటే ఇవాళ ఇది ఒక అసాధారణమైన పరిస్థితి. మామూలు పరిస్థితి వేరు, ఇవాళ ఉన్న పరిస్థితి వేరు. స్పష్టంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి. లేదు 2 రాష్ట్రాలను విడగొట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రభుత్వం పెట్టుకునే ఆస్కారం అంటే పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఈ 2 తప్ప ఇంకో దానికి ఆస్కారం అయితే లేదని నేను భావిస్తా ఉన్నా. కథనాలు మస్తు రాస్తారు, కథనాల గురించి కాదు. కానీ ఇంకొకటి ఏంటంటే ఒక శ్రీనివాసరెడ్డి గారు చాలా అంటే గొప్ప అనలిస్టు, విషయాలని చాలా గొప్పగా చెప్పగలిగేటువంటి నైపుణ్యం ఉన్నవాళ్ళు. ఇవాళ సరే కాంగ్రెస్ పార్టీ ఏందో ఆ రాజకీయ అవసరాలు ఏంది, కథ ఏంది అది పక్కకు పెడితే, ఇప్పుడున్న పరిస్థితులలో ఇవాళ ఒక పార్టీ తీసుకున్నంత మాత్రాన అమలైద్దనే భావన కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అమలైద్దని లేదు ఇక్కడ. వాళ్ళు డెఫినెట్గా మాలాంటి వాళ్ళం ఉన్నాం ఇక్కడ. మేము ఎట్టి పరిస్థితులు కూడా కొనసాగించేటువంటి ఆస్కారం లేదు. సమైక్య రాష్ట్రంగా శాసనసభను కానీ సమైక్య రాష్ట్రంగా ముఖ్యమంత్రి కానీ కొనసాగించే ఆస్కారం లేదు. సో తక్షణం వాళ్ళు తర్జన భజన పడుతున్నట్టుగా మేము భావిస్తాం. తక్షణం రాష్ట్రపతి పాలనకు వెళ్ళాలనేది మీ సిన్సియర్ డిమాండ్? మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే తక్షణమే 2 రాష్ట్రాలను ఏర్పాటు చేయండి. మొట్టమొదటిగా ప్రెసిడెంట్ గారి కాన్సెంట్ అయిపోయిన తర్వాత మీరు తక్షణం ఏర్పాటు చేయమని మేము కోరుతున్నాం. ఆ 2 రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన పెట్టుకుంటారా, ప్రభుత్వాలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేయమని అంటున్నాం. 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయమని అంటున్నాం. కానట్టయితే మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఒకడ రాష్ట్రపతి పాలన ఉండొచ్చు, ఒక ఏర్పాటు అయ్యే పరిస్థితి లేకపోతే ఒకడ గవర్నమెంట్ ఉండొచ్చు. కాదు కదా. 2 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు 3 నెలలు కనుక ఉన్నట్టయితే ఈ 3 నెలల మధ్య కాలంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయడానికి మీరు సమ్మతమేనా? ఇప్పుడు అపాయింటెడ్ డే 3 నెలలు ఉన్నారనేది రూల్ ఏం లేదు. గతంలో ఏర్పడ్డప్పుడు 6 రోజులలో కూడా అపాయింటెడ్ డే వచ్చింది. నేనేమంటున్నా అంటే ఇది అసాధారణ పరిస్థితి కాబట్టి అపాయింటెడ్ డే కూడా ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే
ఇవ్వమని అడుగుతున్నాం మేము కేంద్రాన్ని. ఫైన్. దాకా తెచ్చిండ్రు, ఎందుకు నాడుస్తున్నారు మీరు? అపాయింటెడ్ డే కూడా మీరు డిక్లేర్ చేయండి అని అడుగుతున్నాం. అపాయింటెడ్ డే డిక్లేర్ చేసి ఆ ఆంధ్ర ప్రాంతంలో మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవసరం ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి, లేనైతే రాష్ట్రపతి పాలన పెట్టుకోమని చెప్తున్నాం. ఇవాళ ఇక్కడ కూడా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే పెట్టుకోండి, లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నాం. ఓకే. కానీ ఏది ఏమైనా ఎన్నికలు ఆగే పరిస్థితి లేదు. ఇవాళ గతంలో ఎస్సీల రిజర్వేషన్ కానీ ఎస్టీల రిజర్వేషన్ కానీ ఇవి రాష్ట్రం యూనిట్గా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. చిన్న చిన్న మార్పులు ఉంటూ ఉండొచ్చు. ఇది డీలిమిటేషన్ కోసం కూడా ప్రపోజల్ పెట్టిండ్రు వాళ్ళు. అంటే 2019 ఎలక్షన్స్ అవి చేయాలని చెప్పి కూడా వాళ్ళు భావించారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలు దేశ ఎన్నికలతో పాటే జరుగుతాయన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఓకే. జనార్దన్ రెడ్డి గారు, పాపులర్ గవర్నమెంట్ కంటిన్యూ చేసేటువంటి 4వ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియను మీరు సమర్థిస్తారా, లేకపోతే వెంటనే రాష్ట్రపతి పాలన వైపే మీరు రాష్ట్రపతి పాలనకే మీరు అనుకూలంగా ఉంటారా? కాదండి, సీఎం గారు రాజీనామా చేసి ఎన్ని రోజులైంది? ఇన్ని రోజులు ఇక్కడ గవర్నమెంట్ లేకుండా ఇంత గ్యాప్ రావడం కరెక్టా? నేను అసలుకు ముఖ్యమంత్రి కూడా కొనసాగనని స్పష్టంగా చెప్పి మళ్ళీ నిన్న కూడా ఒక లేఖ రాస్తే, ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగంలో ఈ బ్రేక్ను ఏ విధంగా సమర్థించుకుంటుంది ఈ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఈ విభజన బిల్లు ఇప్పుడు ఇంత లాస్ట్ డే నాడు పార్లమెంట్లో తీసుకొని రావడమే అదొక దుర్మార్గ పని. అది కనీసం జూలై 30th నాడు వాళ్ళు సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటే ఇన్ని దినాలు అవసరం లేకున్నది. ఒక 3 నెలల కిందనో 4 నెలల కిందనో ఒకవేళ పూర్తిగా ఒక స్పెషల్ సెషన్ పెట్టి రాష్ట్రాన్ని విభజించి ఉంటే అపాయింటెడ్ డేట్ వస్తుండే, రాష్ట్రాలు 2 ఏర్పడుతుండే, 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండే. ఈ ఎన్నికలతో పాటుగానే ఇప్పుడు వాళ్ళైతే ఒక్క దినం కాంగ్రెస్ది ఒక 73లో తప్పిస్తే, పివి నరసింహరావుని తీసేసినప్పుడు తప్పిస్తే ఎన్నడూ ఒక్కరోజు కూడా వాళ్ళ అధికారాన్ని కోల్పోవటానికి, కుర్చీ వదిలిపెట్టేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారండి. అది లాస్ట్ డే వరకు వాళ్ళు అధికారంలో చెలాయించాలని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోనే ఎన్నికలు జరపాలనుకుంటారు. కానీ రాష్ట్రపతి పాలన కింద పెట్టి గవర్నర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరపాలని చెప్పి మాత్రం వీళ్ళు కోరుకోరు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఇప్పుడు దీనికి ఇంకా వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు ఏదేమైనా అన్నిటికీ సిద్ధంగానే అన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. దీంట్లో వాళ్ళు లబ్ధి పొందాలనేది వాళ్ళు చూస్తుంటారు. సరే, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చెప్పేది మేము చెప్తుంటాము. ఇది కానీ ఇది మంచి విధానం కాదు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకా అపాయింటెడ్ డే కానీ ఇంతవరకు రాకపోవడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ప్రెసిడెంట్ యాక్సెంట్ కాకపోవడం కూడా కరెక్ట్ కాదు అది. అందుకోసం ఈ ప్రభుత్వం కొద్దిగా దీని మీద తెలంగాణ విషయంలో మాత్రం అనేక రకాలుగా ఈ నాన్చుడు ధోరణి పెట్టి ఇంతవరకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొకటి దుర్మార్గం ఏంటంటే బీజేపీ చెప్పిందండి, ఇద్దరిని కూర్చోబెట్టి మీరు మాట్లాడుకొని ఉంటే సామరస్యపూర్వకంగా విడిపోయేది ఉండే. మీరు చెప్పండి, రాజ్యసభ లోక్సభలో బిల్లు పాస్ కాగానే ఎలాంటి అలజడి సీమాంధ్ర ప్రాంతంలో లేదు. అంటే ఇది ప్రజల్లో అనేది స్పష్టం. ఓకే, ఇవాళ ప్రజలు విభజనకు వ్యతిరేకం కాదు. సీమాంధ్ర ప్రజలు కూడా కూర్చోబెట్టి మాట్లాడి చేసింటే ఎంత మంచిగా ఉండేదండి. ఓకే, ప్రజాస్వామ్యాన్ని. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రజల మధ్య తీర్చడానికి మంచి పద్ధతి. ఒకటి సతీష్ గారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో పాపులర్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైతే ఇంత టైంకి తీసుకోవాల్సిన పనిలే. ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పారే, ఈ ట్రయల్ ఆఫ్ స్ట్రెంత్ సమస్య ఉండదు. ఇంకా ఆయన శాసనం ఆ కొత్తగా ఏర్పడేటటువంటి మంత్రివర్గం శాసనసభని ఎదుర్కోదు. మొన్నటిదే లాస్ట్. రెండవది, ప్రధాన ప్రతిపక్షాన్ని గవర్నర్ సంప్రదించాడు, రాజీనామా చేశారు, ప్రభుత్వాల ఏర్పాటుకి మీకేమైనా అవకాశం ఉందా? ఆ క్రమం కూడా అయిపోయింది. ఏ ప్రతిపక్షము నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రధాన ప్రతిపక్షం కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు జరిగేది ఏమిటి అంటే ప్రెసిడెంట్ అసెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్న తీరు నాకు అనిపించేది, ప్రెసిడెంట్ అసెంట్ ఇప్పట్లో రాదు. ఎన్నికల కమిషన్ డేట్ నిర్ధారించుకున్న తర్వాత 2 రోజులకు ముందు పాపులర్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఎన్నికల కమిషన్ నోటిఫై చేసి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇంకా ట్రయల్ ఆఫ్ స్ట్రెంత్ అడగటానికి అవకాశమే లేదు. ఆ తర్వాత డేటు వచ్చేస్తుంది. విభజన అనేది 3 మాసాలు కాకపోవచ్చు. బయట బెదిరించే అంత, బయటికి చెప్పే అంత 4 మాసాలు, 5 మాసాలు, 6 మాసాలు. జయరాం రమేష్ చాలా క్లియర్గా చెప్పాడు. వెంకయ్య నాయుడు రాజ్యసభలో అడిగాడు,
ఈ రెండు గవర్నమెంట్కి సంబంధించి అపాయింటెడ్ డే, నోటిఫైడ్ డే అండ్ అపాయింటెడ్ డేకి మధ్య రెండు ప్రభుత్వాలకు సంబంధించి డెఫిసిట్ ఆంధ్ర రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు డెఫిసిట్ వస్తే ఏం చేస్తారు మీరు? ఎక్కడ తెచ్చుకోవాలా అంటే, గత గవర్నమెంట్లు 3 గవర్నమెంట్లు 3 మాసాల్లో ఏర్పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటుకి సంబంధించి నోటిఫైడ్ డే అండ్ అపాయింటెడ్ డేకి సంబంధించి పెద్ద గ్యాప్ ఉండదు, అంత తీసుకోదు అని కూడా చెప్పేశాడు. అందుకని బట్ అట్ ది సేమ్ టైం షిండే ఆ మధ్య హింట్ చేశారు 2-3 రోజులకు అవుతుంది. షిండే మాటలు కూడా ఈ మాటలు ఎందుకంటే వాళ్ళ అవసరాల కొద్దీ చెప్తున్నారు. నేను అనుకునేది ఏమిటంటే అసెంట్ లేట్ అవుతుంది. అసెంట్ వాళ్ళ క్యాండిడేట్ ఎవరో నిర్ణయించుకున్న తర్వాత అసెంట్ టైం పెట్టుకుంటారు. నోటిఫై ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు కాన్స్టిట్యూషనల్ పాసిబిలిటీ ప్రకారంగా డిలే లేకపోతే ఎర్లీ అనేది అది పక్కన పెడితే ఇప్పుడు రాజకీయ అవసరాలు అనేవి ప్రధానంగా అయిపోతున్నాయి అనేది ఒక చర్చ వచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ దగ్గరకు తీసుకోవాలన్నటువంటి కార్యక్రమంలో ఉంది. అందులో భాగంగా ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్తున్నట్టుగా కూడా ఒక అంశం వచ్చిందనమాట. అంటే కాపుల ఓట్లను ఆకర్షించడం కోసం ఇదే సమయంలో ఈ కొద్ది సమయంలోనే కాపులను బీసీల్లో చేర్చేటువంటి ఒక సతీష్ గారు, ఈ దేశ చరిత్ర చూసినా ఈ రాష్ట్ర చరిత్ర చూసినా రెడ్లు ఓట్లేస్తే పరిపాలనకు రాలేదు, కమ్మవారు ఓట్లేస్తే రాలేదు. రేపు పొద్దున మీరు చెప్పే సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తే అధికారానికి రాదు. వీటన్నింటికన్నా మించి రేపు ఏ గవర్నమెంట్ పాపులర్ గవర్నమెంట్ పెట్టినా ఆంధ్ర ఏరియాలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న మాట రవి గారు కూడా ఖచ్చితంగా అంగీకరిస్తారు. పార్టీని ఏదన్నా మళ్ళీ ఇది పెట్టుకోవటానికి తప్ప ఆర్గనైజేషన్ అక్కడ అధికారానికి వచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల ఇది ఇంత ఇది డాట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏది రాజకీయంగా చూసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఆలస్యం చేయడం వల్ల, జాప్యం చేయడం వల్ల ఎన్నికలకి ఏమాత్రం లబ్ధి పొందేటువంటి అవకాశం లేదని, ఇప్పటికిప్పుడు కొన్ని సామాజిక వర్గాలను ఆకర్షించినంత మాత్రాన ఓట్ బ్యాంకులు పెరగవని, కాంగ్రెస్ యొక్క భవితవ్యం పెద్దగా సీమాంధ్రలో మారేది లేదనేటువంటి అంశంతో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరొక అంశంలోకి వెళ్ళినట్టయితే ఇక విలీనమా పొత్తు మరో సంశయం తీసుకొచ్చారు. దిగ్విజయ్ సింగ్ గారు ఆల్రెడీ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము మొట్టమొదట చెప్పినప్పుడు చెప్పాము, అది వారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో ఇందులో ఎలాంటి ఇబ్బంది ఒత్తిడి లేదు. కేవలం కాకపోతే మేము సహకరించకుండా తెలంగాణ వచ్చి ఉండేది కాదు కదా, కేవలం టీఆర్ఎస్కు ఉన్నటువంటి 2 పార్లమెంటు సభ్యులతో తెలంగాణ సాధ్యమయ్యేది కాదు కదా, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కూడా అంటున్నారు. రాజేందర్ గారు, ఈ విషయంపై మీరేమంటారు? ఇప్పటికిప్పుడు అంటే ఒక్క మాట మాత్రం వాస్తవం. మేము ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినాడు. ఇది 3 తరాలు చేసిన ఉద్యమం అయ్యా. ఇది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, ఇప్పుడు కావచ్చు. 13 ఏళ్ళుగా చేస్తున్నాం. దీన్ని నాంచే ప్రయత్నం చేయకండి. మాకు తెలంగాణ కావాలి, మీకు ఏం కావాలో చెప్పమని కూడా స్పష్టంగా డిమాండ్ చేసినాం. మేము అంటే దోబూచులాడుతున్న సందర్భంలో లోకసభకు వస్తుందని రాదని, రాజ్యసభకు వస్తుందని రాదని, ఇది లేదు ఇది మహిళా బిల్లు లెక్క ఇంట్రొడ్యూస్ చేసి కోల్డ్ స్టోర్లో పెడుతున్నటువంటి ఇలాంటి అనేక వచ్చినప్పుడు మా ముందున్న ప్రథమ కర్తవ్యం ఏంటంటే, కేసీఆర్ గారు స్పష్టంగా తెలంగాణ నుంచి ఢిల్లీకి పోతున్నప్పుడు సమైక్య రాష్ట్రంలో అడుగు పెట్టను, నేను తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని చెప్పిండు. అంటే అర్థం ఏంటి అంటే, ఎట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు తీసుకోవాలి, ఇంకా మళ్ళీ ఉద్యమాలు చేయడానికి కానీ అంత శక్తి కానీ అదే ఒక మహిళా నైరాశ్యం వచ్చే ఆస్కారం ఉండే ప్రమాదం ఉన్నదని అన్ని రకాల బేరీ చేసుకున్న తర్వాత మా పార్టీలో రకరకాల చర్చలు జరిగిన తర్వాత చివరికి తెలంగాణ తెచ్చుకోవడమే శ్రేయస్కరం, తెలంగాణ తెచ్చుకోవడమే తెలంగాణ ప్రజలకి సమ్మతం అనేటువంటి భావనకు వచ్చే మేము చెప్పినాం కేంద్రానికి, మాకు తెలంగాణ కావాలి, మీకు ఏం కావాలో చెప్పండి, రాజకీయ డ్రామాలు అక్కర్లేదు, ఈ శశభిషలు అక్కర్లేదు, ముఖ మీద చెప్పేసి వచ్చినాం. కాబట్టి ఇవాళ డెఫినెట్గా అవుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే చేయమని చెప్పినాం. మాకు తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ రాజకీయ ప్రయోజనం కంటే కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మేలు కదా. ఇవాళ మేము పల్లెల్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చాలా గొప్పగా అన్నా కొట్లాడి తెచ్చుకున్నటువంటి భావన ఇవాళ వస్తూ ఉంది. ఒకవేళ మేము తెలంగాణ కనుక ఇవాళ తెచ్చుకోకుండా పల్లెలకు వస్తే ఇవాళ కొంత కోపం ఉంటే కొద్ది వర్గాల్లో ఉండొచ్చు కాక, కానీ నైరాశ్యంలోకి వెళ్ళే ఆస్కారం ఉన్నది.
ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక అంటే ప్రజల అభిప్రాయానికి ప్రతిబింబించినట్టుగా ఆలోచన తీసుకున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, అంటే దిగ్విజయ్ సింగ్ గారు తొలుత చేసినటువంటి ప్రతిపాదన ఇప్పుడు చేస్తున్నటువంటి దానికి మీరు అంటే దాదాపు సుముఖంగా ఉన్నట్టుగానే భావించవచ్చు అనమాట. మేము ఒక్కటే చెప్పినాము, సంకుచిత రాజకీయాల జోలికి వెళ్ళకండి, తెలంగాణ సాక్రిఫైస్ని కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కానీ ఉద్యమాన్ని కానీ ఈ దిక్కుమాల రాజకీయాలకు ముడిపెట్టకండి. ఒకవేళ దిక్కుమాల రాజకీయాలకి ముడిపెట్టగలిగితే మీకేం కావాలో చెప్పండి, కానీ మాకు తెలంగాణ కావాలని చెప్పినాం. దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్. రెండవది, ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళు మమ్మల్ని విలీనం చేయమని కానీ పొత్తు అనేటువంటి సబ్జెక్ట్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. టీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా అది ఓపెన్ చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ పరంగా ఒకటే చెప్పినాం, మాకు తెలంగాణ కావాలి, మీకు ఏం కావాలని చెప్పినా వాళ్ళు ఇంతవరకు ఏందో చెప్పలే మాకు. కాబట్టి ఇలా డెఫినెట్గా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ అవసరాలు ఏందో మా ముందు పెట్టినప్పుడు మాకు పార్టీ ఉంది, మా పొరుడు బిర్రలు ఉన్నాయి, మాకు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకొని తప్పకుండా మా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా మేము స్పందిస్తాం. ఫైన్, రైట్. సో జనార్దన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం అయిపోయినట్టయితే ఒకవేళ మీకు కంప్లీట్ స్పేస్ వస్తుంది, తెలంగాణలో ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆశలతో ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే నిజానికి మీరు విలీనం అయితే ఎక్కువ స్పేస్ వస్తుందా, వారిద్దరు పొత్తు పెట్టుకుంటే ఎక్కువ స్పేస్ వస్తుందా? దాన్ని బట్టి ప్రజల నిర్ణయం ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ అగ్రిమెంట్స్ ఏమున్నాయో, వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. అది ఆ రెండు పార్టీలకు సంబంధించిన విషయం. అది ఏం ప్రజల దగ్గరికి వెళ్తాము, ఇచ్చిన మాట మీద నిలబడ్డాము. తెలంగాణ ముఖ్యంగా మేము చిన్న రాష్ట్రం తీర్మానం చేసినాం నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో. మొన్న కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్ లో నేను చైర్మన్ కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఒకటే ఇచ్చినారు, కాంగ్రెస్ బిల్లు పెట్టి మేము మద్దతు ఇస్తామని. మేము ఒకరు కాదు ఇద్దరు కాదు కదా, మాది 161 మంది పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ దేశవ్యాప్తంగా మద్దతు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇవాళ దాదాపుగా 60 ఏళ్ళకి వెళ్ళి పోరాడుతున్న వాళ్ళ కళ సాకారం అయ్యింది కదా. ఆ సాకారమైన దానికి సాకారమైంది కదా, ఆ సాకారమైన దానికి ఖచ్చితంగా చిన్నమ్మను కూడా దృష్టిలో పెట్టుకుంటారు అనేది మా యొక్క అభిప్రాయం, మా యొక్క ఆశ తప్పక. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మనం 68-69 ఉద్యమంలో ఉన్నోన్నే నేను. ఇప్పుడు కూడా 2 పర్యాలు అప్పటి ఉద్యమం ఈ రోజు ఉద్యమంలో కూడా పాల్గొనే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఈరోజు సంతోషంగా ఎందుకున్నానంటే, ఈరోజు ఆనాడు పోరాడిన వాడిని ఇంకా రాదేమో అనుకునే తరుణం లోపల ఇవాళ నేను బీజేపీ పార్టీలో చేరడం, ఆ పార్టీ మద్దతుతోటి తెలంగాణ తీసుకోవడం, నా జీవితాశయం నెరవేరడం నాకెంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఒకటే, ఇప్పుడు వాళ్ళిద్దరు కలవకపోని ఏదైనా ఉండని ప్రజల దగ్గర మేము మా యొక్క ఎజెండాలు తీసుకొని మేము పోతాం. మోడీ గారు ఉన్నారు, ఇప్పుడు డెవలప్మెంట్ వైపే దృష్టి సారిస్తారండి. ఇంకా తెలంగాణ అంశం అనేది అయిపోయింది, రాష్ట్రం ఏర్పాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు కావాల్సింది, దేశంలో అవినీతి ఉంది, దేశంలో ఇప్పుడు ఒక పరిపాలన లేని పరిస్థితి ఈరోజు ఉంది, నిరాశత ఏర్పడ్డది. ఇలా ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వీటన్నిటికీ పరిష్కారం కనుక్కునేటందుకే ఈరోజు మనం ప్రయత్నం చేయాలి. వాటి మీద ప్రధానమైన దృష్టి పెడుతున్నారు కానీ రీజనల్ పాలిటిక్స్ మీద కాదు. ఇవాళ తెలంగాణను కూడా మాకు ఒక్కటేనండి, ఇప్పుడు అయిపోయింది, ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిపోయింది. మా దృష్టి అంతా కూడా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇక్కడ అవినీతి రహిత అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా రైతులు కానీ కుల సంఘాలు కానీ, అంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి కానీ, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కరెంటు విషయంలో చాలా అంటే రాష్ట్రం తీవ్రమైన కొరతను ఎదుర్కొని ఇబ్బందికరంగా ఉంది. రేపు వస్తే ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఇంకా ఉంది కొంత. సో ఈ సమస్యలే ప్రధానంగా ఉన్నాయి. రైట్, ఓకే. రవి గారు, అంటే ఇక్కడ కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఎక్కువ పార్లమెంట్ సీట్లు పొందాలనేటువంటి ఆశతో ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ ఒక లాస్, ఒక గెయిన్ లాగా అక్కడ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ వైపు వెళ్ళిపోయింది, మీకేమో టీఆర్ఎస్ అంటే ఇక్కడ నుంచి కొంత లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటప్పుడు ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ విలీనానికే కాంగ్రెస్ పట్టుబట్టేటువంటి అవకాశం ఉందా, లేకపోతే పొత్తు అయినా నడిచిపోయేటువంటి పరిస్థితి ఉందా పార్లమెంట్ సీట్ల విషయంలోకి వస్తే? అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ యూపీఏ కానీ కాంగ్రెస్ కానీ
పార్లమెంట్లో విలీనం అనేది మంచిదేమో అనేటువంటి విలీనం వైపే వెళ్తుంది కాంగ్రెస్ అనేటువంటి ఊహాగానాలు ఎక్కువ మీడియాలో చేస్తున్నారు. అంటే నాకున్నటువంటి అవగాహన ప్రకారం కూడా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డిమాండ్ పెట్టినప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలంటే టీఆర్ఎస్ వల్ల కానీ ఇతర వల్ల కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలా. మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఓకే, తెలంగాణ వాదులుగా మా డిమాండ్ అంతా తెలంగాణ రాష్ట్రం రావటమే తప్ప మేమేది వేరే బియాండ్ దట్ మేమేమీ ఆలోచించడం లేదు. మీరు అది ఇస్తే అంతా కలిసి పని చేద్దామని చెప్పారు. అదే దారిలో ఇప్పుడు జరుగుతుందని దిగ్విజయ్ సింగ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అదే రకంగా ఉంది. తప్పనిసరిగా ఆ రకంగానే భావసారూప్యం ఉంది. మరి కావాల్సింది సాధించడం కూడా జరిగింది. దాని తర్వాత ఇంకా కలిసిపోవటంలో ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. ఇబ్బంది లేకుండానే జరుగుతుందనేదే నా ఆలోచన. శ్రీనివాసరెడ్డి గారు, మీ ఫైనల్గా మీ ప్రెడిక్షన్ ఏంటి? ఒక 1 సెంటెన్స్లో చెప్పండి. అదే కరెక్టే. ఇప్పుడు రవి గారు చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పటి వరకు టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాకుండా ఉండటానికి కారణాలు ఏంటి అనేది బలంగా చెప్పలేక, అంటే ఇష్యూ ఓపెన్ కాలేదంటారు రాజేందర్ గారు. అది నిజమే. ప్రెసిడెంట్ ఎసెంట్ ఇచ్చేదాకా నేను మాట్లాడని కేసీఆర్ చెప్పాడు, అది వాస్తవమే. అంతవరకు అంగీకరించాల్సింది. ఎసెంట్ ఇచ్చేసిన తర్వాత ఈ చర్చ మీరు అడిగితే సమాధానం. రైట్, ఓకే. సో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నాను, మళ్ళీ తెలంగాణలో అడుగు పెడతారనేటువంటి కేసీఆర్ వాగ్దానాన్ని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా రేపు బహుశా టీఆర్ఎస్ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. సో ఆయన రాక ఏ విధమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది తెలంగాణ ప్రాంతాల్లోనూ అనేటువంటి అంశం మీద మాట్లాడదాం. ముందుగా రాజేందర్ గారు, దీని మీద మీ స్పందన చెప్పండి. రెండు విషయాలు. ఒకటి, టిఆర్ఎస్ పార్టీ అంటే మీకు ఇప్పుడు అడిగిన సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ కూడా 2008లో రాజశేఖర గారు బతుకున్నప్పుడు మేము ఒక విషయం చెప్పినాం. 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నప్పుడు అవసరమైతే 16 మేము పోటీ చేయం కానీ తెలంగాణ ఇవ్వమని చెప్పి. అంటే ఇవాళ చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇవాళ చెప్తుంది కాదు, అనేక మార్లు చెప్పిన సందర్భాలు మీకు గుర్తు చేసుకున్నారు. రెండో అంశం ఏంటంటే డెఫినెట్గా ఇవాళ తెలంగాణ కోసం 13 సంవత్సరాలుగా ఉద్యమాన్ని నడిపిన నేత కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ వ్యూహాత్మకంగా 69 ఉద్యమం చూసినాం, 52 ఉద్యమం చూసిన తర్వాత ఇవాళ రాజకీయ అవసరాలే రాష్ట్రాల ఏర్పాటుకు సోపానం. ఏనాటికైనా పార్లమెంటు ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి అటు ఉద్యమాన్ని ఇటు ఎన్నికల రాజకీయాల్ని జోడించి ఒక గొప్పగా వ్యూహాత్మకంగా నడిపి ఇలా సాధించుకున్నటువంటి ఈ సందర్భంలో 4 కోట్ల తెలంగాణ ప్రజానీకం గొప్పగా ఇవాళ ఫీల్ అవడమే కాకుండా దాన్ని నడిపిన నాయకుడు రేపు తెలంగాణ అడుగు పెడుతున్న సందర్భంలో వారిని గొప్పగా ఆహ్వానించుకొని పెద్ద ఊరేగింపు చేయాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఫైనల్గా అంశం ఏంటంటే ఇవాళ కూడా టీఆర్ఎస్ పార్టీ ఒకటి కోరుతుంది. తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు, ఇలా ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. ఇవాళ నిరుద్యోగ సమస్య ఎట్లుందో మీకు తెలుసు, ఇవాళ నీళ్లు రాని సమస్య ఎట్లుందో తెలుసు, కరెంటు సమస్య ఎట్లుందో తెలుసు, దుబాయ్ బతుల గురించి తెలుసు, సూరత్ బతుల గురించి తెలుసు, ఇలా మహబూబ్నగర్ పాలమూరు లేబర్ గురించి మీకు తెలుసు. ఇవాళ KG to PG వరకు కానీ, ఇలా దళితులకి రిజర్వేషన్ల విషయంలో కానీ, దళితులకి 3 ఎకరాల పంట పొలం ఇచ్చేటువంటి విషయంలో కానీ ఇలాంటి అనేక ఉన్నాయి. డెఫినెట్గా రేపటి పునర్నిర్మాణంలో కూడా ఎన్నికలు రాకముందే టీఆర్ఎస్ తెలంగాణ సాధించకముందే తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజాకోణం కూడా ఉందని చెప్పి ఇప్పటికి ప్రకటించి ఉన్నాం. ఇవాళ ఒక గొప్ప ప్రజలు మెచ్చేటువంటి పద్ధతిలో 29వ రాష్ట్రంగా ఏర్పడే తెలంగాణ ఇవాళ గొప్ప తెలంగాణ నిర్మాణం చేసుకునేటువంటి ఇలా చెంప చెల్లుమనిపించే పద్ధతిలో ఇప్పటిదాకా వీళ్ళకి ఏం తెలుసు, చదువు వస్తుందా, వీళ్ళకు సంస్కారం ఉందా, వీళ్ళకు పరిపాలించుకునే నైపుణ్యం ఉందా వీళ్ళకు అనేటువంటి వెకిలి మాటలు ఏవైతే మాట్లాడిందో అవన్నీ కూడా మా గుండెల్లో ఉన్నాయి. రేపు ఏర్పడబోయే తెలంగాణ ఇవాళ ఒక బంధుప్రీతి లేనటువంటి, కరప్షన్ లేనటువంటి, మనిషి గౌరవించేటువంటి ఒక మంచి సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని మాత్రం టీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక ఉద్యమకారులు కూడా కోరుతున్నటువంటి మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అవన్నీ ఉండి కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఇచ్చిందంటే, ఎస్ నీకు పార్టీ కావాలన్నా తెలంగాణ కావాలన్నప్పుడు మాకు తెలంగాణ కావాలని చెప్పినాం. ఇవాళ రేపు కనుక మాకు ఏ అవకాశం వచ్చినా ఈ పునర్నిర్మాణంలో మా పాత్ర పోషించాలని
ఈ ప్రజలకి ఒక శబాష్ అనిపించుకునే పద్ధతిలో తెలంగాణ సాధించుకున్నట్లయితే శబాష్ అనిపించుకున్నామో, తెలంగాణ ప్రజలు పాలించి కూడా అంతే గొప్పగా శబాష్ అనిపించుకునే భావన ఉబలట ఉండడంలో ఇవాళ తప్పేం కాదని మేము భావిస్తా ఉన్నాం. ఆ పద్ధతిలోనే ఉంటుందని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా దాదాపు దశాబ్దం పైగా ఉన్నటువంటి కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక వివిధ వర్గాల ముందు రైతులు టీఆర్ఎస్ వైపు బాగా వచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన రైతుల ఆత్మహత్యలు కానీ, తర్వాత ఉద్యోగులు, తర్వాత విద్యార్థులు, ఈ మెయిన్ ఉద్యమానికి ముగ్గురు ప్రధానమైనటువంటి వర్గాలుగా కనిపించారు. రేపు అంటే కేసీఆర్ని ఆహ్వానించడంలో ఈ మూడు వర్గాలకు సంబంధించినటువంటి పార్టిసిపేషన్ ఉంటుందని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. అట్లా ఒక రైతులేని కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి సంఘం జేఏసీ రూపంలో వచ్చి మద్దతు ఇచ్చినాయి. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇలా గర్వపడుతున్నాడు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ రేపు సంబరం చేసుకునే సందర్భం, మా నాయకుడిని ఇలా గొప్పగా సన్మానించుకోవాలి, ఆహ్వానించుకోవాలని చెప్పి ఎదురు చూసే సందర్భం. కాబట్టి అన్ని వర్గాలు, కులంతో, మతముతో, పార్టీతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజానికం రేపు కేసీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలకబోతా ఉన్నాయి. రేపు బేగంపేట విమానాశ్రయం నుంచి 3 గంటలకు మొదలై ఇలా 6 గంటల వరకు అమరవీళ్ల స్తూపం దగ్గర ముగుస్తుంది అన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. దాన్ని అందరినీ పాల్గొనవలసిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ రాజేందర్ గారు. సో థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు, అండ్ థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే తెలంగాణ ఉద్యమానికి కానీ, లేకపోతే ఇవాళ అంటే ఎన్ని విమర్శలున్నా, ఎన్ని ప్రశంసలున్నా, మొత్తానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో ఆయన మాట ఇచ్చినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా, అంటే పార్టీలకు అతీతంగాను, అవసరమైతే వర్గాలకు అతీతంగాను కూడా ఆయనకి స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా రాజేందర్ గారు చెబుతున్నారు. ఇది ఈనాటి మార్నింగ్ ఎడిషన్. రేపు 7 గంటలకు కలుద్దాం. Stay tuned and have a great and pleasant day.